హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు డీ కామర్స్ క్లాసెస్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము రిమైనింగ్ టెక్నిక్స్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ డిస్కస్ చేద్దాం. సో మనం ప్రీవియస్ వీడియోలో 2 టెక్నిక్స్ డిస్కస్ చేసాం కదా. సో ఈ వీడియోలో రిమైనింగ్ 6 టెక్నిక్స్ డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. థర్డ్ వన్ వచ్చేసి మనకి ఫ్యాటిక్ స్టడీ. సో థర్డ్ టెక్నిక్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ వచ్చేసి ఫ్యాటిక్ స్టడీస్. ఈ ఫ్యాటిక్ స్టడీ అనేది ఏం చెప్తుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇట్ స్టడీ అబౌట్ ద నెంబర్ ఆఫ్ బ్రేక్స్ ఎట్ వాట్ ఇంటర్వెల్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ బ్రేక్స్ విచ్ షుడ్ బి గివెన్ టు ద వర్కర్. సో ఈ ఫ్యాటిక్ స్టడీ వల్ల మనం ఏం తెలుసుకుంటాము అని అంటే ఎన్ని బ్రేక్స్ ఇవ్వాలి వర్కర్స్కి, అంటే ఎన్ని రెస్ట్ పాజెస్ ఇవ్వాలి, అండ్ తర్వాతకి డ్యూరేషన్ ఆఫ్ రెస్ట్ పాజెస్ ఎంత ఉండాలి, అండ్ ఎంత ఇంటర్వెల్స్ 1 అవర్స్కి ఒక బ్రేకా, 2 అవర్స్కి ఒక బ్రేకా. సో అలా ఎట్ వాట్ ఇంటర్వెల్స్ అండ్ డ్యూరేషన్ ఆఫ్ బ్రేక్స్ అని అంటే ఎంత టైం, 5 మినిట్సా 10 మినిట్సా, ఎంత టైంకి మనము బ్రేక్ ఇవ్వాలి అని తెలుసుకుంటాం అనమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ గివెన్ 1. సో ఫ్యాటిక్ స్టడీలో ఫస్ట్ పాయింట్ వచ్చేసి టు డిసైడ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెస్ట్ పాజెస్ అని అంటే లైక్ ఎన్ని ఇంటర్వెల్స్కి ఒక బ్రేక్ ఇవ్వాలి, లైక్ వాట్ వి సే లైక్ ఎంత టైంకి ఒక బ్రేక్ ఇవ్వాలి, లైక్ 2 అవర్స్కి ఒక బ్రేకా, 3 అవర్స్కి ఒక బ్రేకా. సో అది డిసైడ్ చేస్తారు అనమాట. టు డిసైడ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెస్ట్ పాజెస్. నెక్స్ట్ టు డిసైడ్ అబౌట్ ద డ్యూరేషన్ ఆఫ్ రెస్ట్ పాజెస్. డ్యూరేషన్ అంటే ఒక బ్రేక్ ఎంతసేపు ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారు. తర్వాతకి టు డిసైడ్ నెంబర్ ఆఫ్ రెస్ట్ పాజెస్. సో ఒక డేలో ఎన్ని రెస్ట్ పాజెస్ ఇవ్వాలని అంటే ఎన్ని బ్రేక్స్ ఇవ్వాలి అని డిసైడ్ చేస్తారనమాట. సో ఇదంతా ఎలా డిసైడ్ చేయాలి అని అంటే ఆఫ్టర్ అబ్జర్వింగ్, డిసైడెడ్ ఓన్లీ ఆఫ్టర్ అబ్జర్వింగ్ ద వర్కర్స్ ప్రాపర్లీ బట్ నాట్ ఆర్బిట్రరీలీ. అని అంటే వాళ్ళ ఓన్గా సొంతంగా కాకుండా అబ్జర్వేషన్స్ చేసి వాళ్ళకి కావాల్సినట్టుగా బ్రేక్స్ ఇవ్వాలి అని చెప్పి చెప్తుంది అనమాట ఈ ఫ్యాటిక్ స్టడీ అనేది. సో ఇవన్నీ డిసైడ్ చేయడానికి మనం అబ్జర్వేషన్ చేయాలి. సో అబ్జర్వేషన్ ఎలా చేయాలి, ఒక వర్కర్ని అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ వర్కర్స్ని అబ్జర్వ్ చేయాలి, వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలి. అండ్ వాళ్ళు ఎంత టైం అయిన తర్వాత, లైక్ 1 అవర్ 2 అవర్ అయిన తర్వాతకి వాళ్ళు టయర్డ్గా ఫీల్ అవుతున్నారా, కొంచెం పని అంటే స్లో డౌన్ అయ్యిరా అని చూడాలి. సో అప్పుడు మనకు రెస్ట్ బ్రేక్ అవసరం అని తెలుస్తుంది. సో అప్పుడు ఏం చేయొచ్చు, మనము ఫ్రీక్వెన్సీ ఆఫ్ రెస్ట్ ప్రాసెస్ని డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ తర్వాతకి వాళ్ళు కొద్దిసేపు స్లో డౌన్ అవుతుంటారు కదా. సో ఆ తర్వాతకి ఎంత టైం తర్వాతకి మళ్ళీ వాళ్ళు రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్పీడప్ అయ్యిండ్రు. సో అది చూడాలన్నమాట. సో ఆఫ్టర్ 5 మినిట్స్ వాళ్ళు మళ్ళీ కొద్దిసేపు ఆగుతారు కదా. సో ఆగినప్పుడు మనం ఫ్రీక్వెన్సీని డిసైడ్ చేసినాం అనమాట. తర్వాతకి మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు అని అంటే వాళ్ళకి మళ్ళీ స్ట్రెంగ్త్ అనేది వచ్చింది, ఫ్రెష్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. అంటే కొద్దిసేపు ఆగి వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట, వాళ్ళ బాడీకి వాళ్ళు రెస్ట్ ఇస్తున్నారు కదా. సో అట్లా ఎంత టైం తర్వాతకి వాళ్ళు మళ్ళీ రిఫ్రెష్గా ఫీల్ అయ్యి మళ్ళీ వాళ్ళు స్పీడ్గా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. సో అది డిసైడ్ చేయాలన్నమాట. సో ఆగిన టైం నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేసిన టైంకి మనము బ్రేక్ డ్యూరేషన్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా డ్యూరేషన్ డిసైడ్ చేయొచ్చు. నెక్స్ట్ డిసైడ్ నెంబర్ ఆఫ్ రెస్ట్ పాజెస్. సో ఇది ఎలా చేయొచ్చు అని అంటే రోజుకి ఎన్నిసార్లు వాళ్ళు టయర్డ్గా ఫీల్ అవుతున్నారు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మనము ఎప్పుడైతే టయర్డ్గా ఫీల్ అవుతారో అప్పుడు రెస్ట్ పాజెస్ ఇవ్వచ్చు. సో ఎన్నిసార్లు టయర్డ్ ఫీల్ అవుతే దాన్ని బట్టి కొంచెం రెస్ట్ పాజెస్ డిసైడ్ చేయడానికి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా చేయాలి, అబ్జర్వేషన్ చేసి ఈ రెస్ట్ పాజెస్ అనేవి చేయాలి. సో దిస్ ఇస్ రెస్ట్ పాజెస్ అనేవి డిసైడ్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫ్యాటిక్ స్టడీ. సో దిస్ ఇస్ థర్డ్ టెక్నిక్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సో ఫోర్త్ టెక్నిక్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ వచ్చేసి మెథడ్ స్టడీ. సో మెథడ్ స్టడీ ఏం చెప్తుంది, సో మెథడ్ స్టడీ టెక్నిక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో సెలెక్టింగ్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ ప్రొడక్షన్ విచ్ రెడ్యూసెస్ ద కాస్ట్ అండ్ గివ్స్ మోర్ బెనిఫిట్స్ బై స్టడీయింగ్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ మెథడ్ స్టడీ. సో ఈ మెథడ్ స్టడీలో ఏం చేస్తాం మనము అని అంటే అన్ని వేరియస్ మెథడ్స్ ఆఫ్ వర్క్, సో మనకి ఏవేవి మెథడ్స్ ఆఫ్ వర్క్ ఉన్నాయో, లైక్ మ్యాన్ కావచ్చు, మిషన్ కావచ్చు, మరి ప్రొడక్షన్ ప్రాసెస్లో డిఫరెంట్ ప్రాసెసెస్ కావచ్చు. సో ఇవన్నిటినీ స్టడీ చేసి ఒకసారి అబ్జర్వ్ చేసి ఒకసారి ట్రై చేసి చూసి తర్వాతకి ఏం చేస్తామనంటే మనకి ఏ మెథడ్ అయితే తక్కువ కాస్ట్లో ఎక్కువ ప్రొడక్షన్ ఇస్తుందని అంటే ఎక్కువ అవుట్పుట్ ఇస్తుండో, అండ్ తర్వాత వేస్టేజెస్ లేకుండా మనకి ఎక్కువ అవుట్పుట్ వస్తుంది అని అంటే మ్యాక్సిమం యూసేజ్ ఆఫ్ రిసోర్సెస్. సో మనకున్న రిసోర్సెస్ని టు లాస్ట్ ఎక్స్టెంట్ మనం వాడగలుగుతున్నామో, అండ్ తర్వాత ఎక్కడైతే వేస్టేజెస్ లేవో, ఎక్కడైతే కాస్ట్ అనేది తక్కువ అవుతుందో అండ్ బెనిఫిట్స్ లైక్ ప్రొడక్షన్ అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఆ యొక్క మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇలా అబ్జర్వ్ చేయడం, అన్ని మెథడ్స్ని ట్రై చేయడం, అందులో నుంచి బెస్ట్ ఏదో రికార్డ్ చేసుకోవడం, ఆ బెస్ట్ని పిక్ చేసుకోవడమే మనము మెథడ్ స్టడీ అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనం ఒక క్లాత్ మేకింగ్ కంపెనీ అనుకుందాం. సో దాంట్లో డిఫరెంట్ ప్రాసెసెస్ ఉంటాయి.
సో ఈ ప్రాసెసెస్ మనము మాన్యువల్గా చేయొచ్చు అండ్ మెషిన్స్ యూజ్ చేసి చేయొచ్చు. సో మాన్యువల్గా చేస్తే కాస్ట్ తక్కువ అవుతుందా, వేస్టేజ్ తక్కువ అవుతుందా, మెషిన్తో చేస్తే కాస్ట్ తక్కువ అవుతుందా, వేస్టేజ్ తక్కువ అవుతుందా, సో టైం ఎంత అవుతుంది, టైం ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా, సో రెండిట్లలో. సో ఇలా చెక్ చేసుకొని ఏ మెథడ్లో మనకి కావాల్సిన అవుట్పుట్ వస్తుందో అండ్ ఏ మెథడ్లో అయితే మనకి టైం వేస్ట్ కాకుండా ఉంటుందో, కాస్ట్ ఎక్కువ కాకుండా ఉంటుందో అండ్ వేస్టేజెస్ కాకుండా ఉంటున్నాయో ఆ మెథడ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ మెథడ్ స్టడీ. సో దిస్ ఈజ్ 4th టెక్నిక్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమ్ స్టడీ. సో దిస్ ఈజ్ టైమ్ స్టడీ ఈజ్ 5th టెక్నిక్. సో టైమ్ స్టడీ. సో టైమ్ స్టడీ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్. సో ఎందుకు మనం టైమ్ స్టడీని యూజ్ చేస్తామనంటే ద స్టాండర్డ్ టైం, డిటర్మైన్ ద స్టాండర్డ్ టైం నీడెడ్ టు డూ అ జాబ్. సో ఒక టాస్క్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ చేయడానికి ఎంత టైం కావాలి, ఆ టైం డిసైడ్ చేయడం కోసం మనము ఈ టైం స్టడీని చేస్తాం. నెక్స్ట్ ద స్టాండర్డ్ టార్గెట్ టు ద వర్కర్స్. సో ఒక వర్కర్స్కి ఎంత టార్గెట్ ఇవ్వాలి అంటే లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రొడక్షన్ యూనిట్ అనుకుందాం. సో అందులో 100 యూనిట్సా, 200 యూనిట్సా, 50 యూనిట్సా, ఎన్ని యూనిట్స్ ఇవ్వాలి టార్గెట్ అని డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది టైమ్ స్టడీ. నెక్స్ట్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ నీడెడ్ టు డూ అ జాబ్. సో మనకి ఒక జాబ్ చేయడానికి ఎంతమంది వర్కర్స్ కావాలి అని తెలుసుకోవడానికి మనము ఈ టైమ్ స్టడీని యూజ్ చేస్తాం. డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ నీడెడ్. తర్వాతకి డివైడింగ్ ద వర్కర్స్ యాజ్ పర్ ఎఫిషియన్సీ. సో వర్కర్స్ యొక్క వర్క్ని బట్టి వాళ్ళని పూర్, గుడ్, తర్వాతకి యావరేజ్ లాగా మనము డివైడ్ చేస్తాం అన్నమాట. సో ఈ 4 చేయడం కోసం మనం టైం స్టడీ చేయాలి. సో ఇప్పుడు మనం టైం స్టడీ ఇవి ఎలా డిటర్మైన్ చేస్తాం, ఓకే ఇవన్నీ తెలుసుకోవడానికి మనం చేస్తాం కదా. సో అవి ఎలా మరి డిసైడ్ చేయాలి అని అంటే సో ఇక్కడ సైడ్కి ఉంది, దిస్ ఆల్ షుడ్ బి సెట్ బై అబ్జర్వింగ్ ద యావరేజ్ వర్కర్స్ వర్క్ విత్ ఎ స్టాప్ వాచ్. సో మనం ఒక స్టాప్ వాచ్ తీసుకొని ఒక యావరేజ్ వర్కర్ వర్క్ చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఒక డేలో అతను ఎన్ని గూడ్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో మనము టార్గెట్ సెట్ చేయాలంటే ఒక యావరేజ్ వర్కర్నే తీసుకోవాలి. సో ఎందుకంటే ఆన్ ద యావరేజ్ మనం తీసుకుంటాం కానీ అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ అలా తీసుకోము కదా. సో అందుకని ఒక యావరేజ్ వర్కర్ని తీసుకొని అతన్ని ఒక రోజు మొత్తం అబ్జర్వ్ చేయాలన్నమాట. సో ఒక రోజులో అతను 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది అనుకో, సో యావరేజ్ అవుట్పుట్ అంటే స్టాండర్డ్ అవుట్పుట్ లాగా ఆ 10 యూనిట్స్ని ఫిక్స్ చేయాలి. సో ఈ విధంగా ఏమవుతుంది, సో మనము స్టాండర్డ్ టార్గెట్ అనేది ఫిక్స్ చేయనీకి ఉంటుంది. తర్వాతకి ఆ స్టాండర్డ్ టైం ఎంత, మనం 8 అవర్స్ ఇస్తాం కదా రోజుకి. సో ఈ 8 అవర్స్లో 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి స్టాండర్డ్ టైం 8 అవర్స్ అని పెట్టుకోవచ్చు. సో ఒక వర్కర్ని అబ్జర్వ్ చేసినప్పుడు, ఒక యావరేజ్ వర్కర్ని అబ్జర్వ్ చేసినప్పుడు సో అతను ప్రొడ్యూస్ చేసిన అవుట్పుట్ అండ్ అతను ఎంత టైంలో ప్రొడ్యూస్ చేశాడు ఆ రెండింటిని మనము స్టాండర్డ్ టైం లాగా అండ్ స్టాండర్డ్ అవుట్పుట్ లాగా ఫిక్స్ చేయనీకి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇతను ఒక యావరేజ్ వర్కర్ 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేశాడని చెప్పుకున్నాం కదా ఇంతసేపు. సో అది స్టాండర్డ్ అవుట్పుట్ లాగా మారింది. సో మన దగ్గర 10 వర్కర్స్ ఉన్నారు అని అంటే మనకి యావరేజ్గా ఎంత అవుట్పుట్ వస్తుంది రోజుకి అని అంటే 100 యూనిట్స్ వస్తుంది. సో కానీ మనకి ఎంతమంది కావాలి, సో ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ డిసైడ్ చేస్తారని చెప్పినాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1000 యూనిట్స్ అవుట్పుట్ కావాలి రోజుకి అన్నప్పుడు మన దగ్గర 10 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు 100 యూనిట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు అంటే ఆన్ అండ్ యావరేజ్గా మనకి ఒక్కొక్క వర్కర్ 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పినాం. సో మనకి 1000 యూనిట్స్ కావాలని అంటే ఎంతమంది వర్కర్స్ని మనము ఎంప్లాయ్ చేయాలి అనేది మనకు తెలిసింది. సో నెంబర్ ఆఫ్ వర్కర్స్ నీడెడ్. సో 1000 యూనిట్స్ కావాలంటే ఇప్పుడు ఎంతమంది కావాలి, 1000 డివైడెడ్ బై 10 అని అంటే 100 మెంబర్స్ కావాలి అని మనకు తెలుస్తుంది. సో టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ వర్కర్స్ నీడెడ్ టు డూ జాబ్ కూడా వచ్చేసింది కదా. నెక్స్ట్ సో యావరేజ్ వర్కర్ 10 అంటే ఒక రోజుకి అందరు 10 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయాలి, అది స్టాండర్డ్ అవుట్పుట్. సో ఎవరెవరైతే ఆ స్టాండర్డ్ అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళని యావరేజ్ వర్కర్స్ కింద కేటగరైజ్ చేస్తాం. అంటే డివైడింగ్ ద వర్కర్స్ యాజ్ పర్ ఎఫిషియన్సీ అని చెప్పినాం కదా 4th పాయింట్లో. సో ఆ విధంగా ఎవరైతే ఆ స్టాండర్డ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేసారో వాళ్ళు యావరేజ్ వర్కర్స్ అవుతారు. సో ఆ స్టాండర్డ్ అవుట్పుట్ కన్నా ఎక్కువ ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు ఆ స్టాండర్డ్ టైంలో మనకి ఎఫిషియెంట్ వర్కర్స్ అవుతారు అని అంటే గుడ్ వర్కర్స్ అవుతారు. అండ్ ఎవరైతే 10 కన్నా తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నారో వాళ్ళు పూర్ వర్కర్స్ అవుతారు అని అంటే ఇన్ఎఫిషియెంట్ వర్కర్స్ అవుతారు అనమాట. సో ఈ విధంగా మనము డివైడ్ చేయడానికి కూడా మనకి టైం స్టడీ అనేది హెల్ప్ చేస్తుంది అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ టైమ్ స్టడీ. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి మనకి మోషన్ స్టడీ. సో ఈ మోషన్ స్టడీ అనేది ఎందుకు చేస్తారు అని అంటే ఇట్ ఈస్ డన్ టు స్టడీ అండ్ డిసైడ్
సో ఏం చేస్తారో ఇప్పుడు మనం చూద్దాం. సో డిటర్మైన్ ద మూమెంట్స్ ఆఫ్ వర్కర్స్ వైల్ ఆన్ జాబ్. సో వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి మెషిన్ దగ్గర ఉన్నాడు, అతను రా మెటీరియల్స్ మెషిన్లో వేయాలి. సో అన్నప్పుడు ఆ మెటీరియల్స్ దూరం ఉన్నాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కింద ఉన్నాయి, ఫ్లోర్ పైన ఉన్నాయి అన్నప్పుడు బెండ్ అయ్యి తీయాలి కదా ఆ మెటీరియల్స్ని. సో బెండ్ అవ్వడం ఒక మూమెంట్, మళ్ళీ ఆ మెటీరియల్ తీసుకోవడం ఒక మూమెంట్, మళ్ళీ పైకి లేవడం ఇంకొక మూమెంట్, అండ్ తర్వాతకి మెషిన్లో ఆ మెటీరియల్స్ని వేయడం ఇంకొక మూమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని మూమెంట్స్ అవుతున్నాయి, 4 మూమెంట్స్ అవుతున్నాయి. బెండ్ అవ్వడం ఒక మూమెంట్, మెటీరియల్ తీసుకోవడం ఇంకొక మూమెంట్, తర్వాత పైకి లేవడం ఇంకొక మూమెంట్, మళ్ళీ మెటీరియల్స్ మెషిన్లో వేయడం ఇంకొక మూమెంట్. 4 మూమెంట్స్ అవుతున్నాయి. సో ఈ 4 మూమెంట్స్ చేసేలోపు టైం వేస్ట్ అవుతుంది కదా. సో ఏం చేస్తారో నెక్స్ట్ చూద్దాం. సో ఫస్ట్ ఎన్ని మూమెంట్స్ చేస్తున్నారు అని చూస్తారనమాట. నెక్స్ట్ డిటర్మైన్ యూస్ఫుల్ అండ్ అన్యూస్ఫుల్ మూమెంట్స్ ఆఫ్ వర్కర్స్. సో అన్యూస్ఫుల్ని మనం యూస్ఫుల్ మూమెంట్స్ని ప్రొడక్టివ్ మూమెంట్స్, అన్యూస్ఫుల్ మూమెంట్స్ని అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఇందాక తీసుకునే ఎగ్జాంపుల్లో 4 మూమెంట్స్ ఉన్నాయి కదా. ఆ 4 మూమెంట్స్ వల్ల ఫస్ట్ ఒకటి మెటీరియల్ తీసుకోవడం ఓకే, మళ్ళీ అందులో వేయడం కూడా ఓకే, 2 మూమెంట్స్ ఓకే. కానీ ఈ బెండ్ అయ్యే ప్రాసెస్ ఉంది కదా, కిందికి బెండ్ అవ్వాలి మెటీరియల్ తీసుకోవడం, అది అన్ప్రొడక్టివ్ మూమెంట్. తర్వాత మళ్ళీ పైకి లేవడం, ఇది కూడా అన్ప్రొడక్టివ్ మూమెంట్. సో అదే మెటీరియల్ అతని చేతిలో కాడ ఉంటే ఇట్లా తీసుకొని అక్కడ వేసేయచ్చు కదా. సో అదే అనమాట. సో ఈ 2 ప్రొడక్టివ్ అండ్ ఇంకా 2 అన్ప్రొడక్టివ్ అనమాట. లేవడము అండ్ కిందికి బెండ్ అవ్వడం అండ్ పైకి లేవడం అనేది 2 అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ కింద మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఫస్ట్ మూమెంట్స్ అన్ని డిటర్మైన్ చేసి తర్వాతకి యూస్ఫుల్ ప్రొడక్టివ్ అన్ప్రొడక్టివ్ లాగా డివైడ్ చేస్తున్నారు ఆ మూమెంట్స్ని. మోషన్ స్టడీలో ఇవన్నీ జరుగుతున్నాయి. అండ్ నెక్స్ట్ కట్టింగ్ డౌన్ ద అన్ప్రొడక్టివ్ మూమెంట్స్. సో ఈ అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ని స్టాప్ చేయడానికి చూస్తారు అనమాట. ఈ 2 మూమెంట్స్ ఉన్నాయి కదా మనకి, బెండ్ అవ్వడం మళ్ళీ పైకి లేవడం మెటీరియల్స్ తీసుకునే ప్రాసెస్లో. సో ఈ మూమెంట్స్ని కట్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఎలా చేస్తారో మనం 4th పాయింట్లో ఉంది. డిజైనింగ్ టూల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ టు మినిమైజ్ అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ ఆఫ్ వర్కర్స్. సో ఆ అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ని తీసేస్తారు. సో ఎలా తీసేస్తారు అని అంటే మనకు టూల్స్ సెట్ చేసుకుంటారు, ఎక్విప్మెంట్స్ ఏదో ఒకటి తీసుకొచ్చి దానికి లైక్ ఆ మూమెంట్ని అక్కడ నుంచి ఆ మూమెంట్ చేయకుండా ఉండేలాగా చూసుకుంటారు అనమాట. సో మనం ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్లో ఆ ఫ్లోర్ మీద ఉండడం వల్ల అతను బెండ్ అవ్వాల్సి వస్తుంది, మళ్ళీ పైకి లేవాల్సి వస్తుంది. సో అదే ఆ మెటీరియల్ అనేది టేబుల్ మీద ఉంటే అతని చేతిలోకి అందేలాగా జస్ట్ ఇలా టేబుల్ మీద నుంచి మెటీరియల్ తీసుకొని మెషిన్లో వేసేయచ్చు. సో ఇది ఏంటి, డిజైనింగ్ టూల్ కదా, ఎక్విప్మెంట్స్ టు మినిమైజ్ అన్ప్రొడక్టివ్. సో ఇలా ఇక్కడ మనం ఆ రా మెటీరియల్ని టేబుల్ మీద ప్లేస్ చేయడం అనేది ఒక టూల్ లాగా, ఒక ఎక్విప్మెంట్ లాగా మనకి వర్క్ చేస్తుంది అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ని మనము తగ్గించడానికి. సో అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ని కట్ డౌన్ చేస్తారనమాట. సో దిస్ ఈజ్ మోషన్ స్టడీ. సో మరి ఈ మోషన్ స్టడీ అనేది ఎలా కండక్ట్ చేయాలి, ఎలా చేయాలి అని అంటే ఇది కూడా యావరేజ్ వర్కర్ పైననే టెస్ట్ చేయాలన్నమాట. సో యావరేజ్ వర్కర్ని తీసుకొని అతని మూమెంట్స్ ఎలా ఉన్నాయి, సో ఆ అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొడక్టివ్ మూమెంట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాతకి ఆ అన్ప్రొడక్టివ్ మూమెంట్స్ని డిలీట్ చేయడం కోసం ఏం చేయాలి అని ఆలోచించాలన్నమాట. సో అందుకనే దిస్ ఈజ్ ఆల్సో కండక్టెడ్ ఆన్ యావరేజ్ వర్కర్ ఓన్లీ అని చెప్పొచ్చు అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మోషన్ స్టడీ. సో దిస్ ఇస్ 6th టెక్నిక్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. నెక్స్ట్ వచ్చేసి 7th టెక్నిక్ ఆఫ్ సైంటిఫిక్ మేనేజ్మెంట్. సో నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ పీస్ వేజ్ సిస్టమ్. సో డిఫరెన్షియల్ పీస్ వేజ్ సిస్టమ్ ద్వారా టైలర్ మనకి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే, ఎఫిషియంట్ వర్కర్ షుడ్ బి పెయిడ్ హై అండ్ ఇన్ఎఫిషియంట్ వర్కర్ షుడ్ బి పెయిడ్ లెస్. సో మనకి ఎవరైతే బాగా ఎఫిషియంట్ వర్కర్స్ మంచిగా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి హై పే చేయాలి. అంటే ఎఫిషియంట్ ఇందాక మనం డివైడ్ చేసాం కదా టైం స్టడీలో, ఎఫిషియెంట్గా, ఇన్ఎఫిషియెంట్గా అండ్ యావరేజ్ వర్కర్స్ లాగా. ఎవరైతే ఎఫిషియంట్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ మనీ ఇవ్వాలి, తక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి తక్కువ మనీ ఇవ్వాలి ఇన్ఎఫిషియంట్ వర్కర్స్కి అని చెప్తున్నాను అనమాట ఈ డిఫరెన్షియల్ పీస్ వేజ్ సిస్టంలో. నెక్స్ట్ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, ఎఫిషియంట్ వర్కర్స్ ఎవరైతే ఎక్కువ వర్క్ చేస్తున్నారో మేము మంచిగా వర్క్ చేసినాం కాబట్టి మాకు రిటర్న్ వచ్చింది అని చెప్పి వాళ్ళు మోటివేటెడ్గా ఫీల్ అయ్యి ఇంకా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అదే ఇన్ఎఫిషియంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తక్కువ వేజెస్ ఇవ్వడం వల్ల వాళ్ళ తప్పు తెలుసుకుంటారు అనమాట. లైక్ వాళ్ళ కేపబిలిటీ వాళ్ళు తెలుసుకుంటారు, మేము కూడా ఇంకా చేయగలము అని చెప్పేసి వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తారనమాట, వాళ్ళ హై వేజెస్ తెచ్చుకోవడానికి. సో ఇది అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి
ఇన్ దిస్ వేజ్ రేట్ ఈజ్ ఫిక్స్డ్ ఫర్ స్టాండర్డ్ అవుట్పుట్. సో స్టాండర్డ్ అవుట్పుట్ మనము ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ అనుకుందాం స్టాండర్డ్ అవుట్పుట్. సో మనం టైమ్ స్టడీలో డిస్కస్ చేసాం కదా స్టాండర్డ్ అవుట్పుట్ స్టాండర్డ్ టైం అని. సో స్టాండర్డ్ అవుట్పుట్ 100 యూనిట్స్ అనుకుందాం. సో 100 యూనిట్స్కి స్టాండర్డ్ వేజ్ ఎంత అని అంటే వేజ్ రేట్ ఎంత అని అంటే లైక్ 3 రూపీస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తే పర్ యూనిట్కి 3 రూపీస్ ఇస్తారు అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఎఫిషియెంట్ ఇన్ఎఫిషియెంట్ వర్కర్స్ ఉంటారని డిస్కస్ చేసాం కదా. సో ఇది డిఫరెన్షియల్ వేజ్ రేట్ సిస్టమ్ కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇఫ్ దే ప్రొడ్యూస్ మోర్ దెన్ స్టాండర్డ్ అవుట్పుట్ ఎంత 100 యూనిట్స్. సో 100 యూనిట్స్ కన్నా వాళ్ళు ఎక్కువ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంది. సో 100 అని అంటే 110 యూనిట్స్ ప్రొడ్యూస్ చేయొచ్చు అని అంటే అప్పుడు వాళ్ళకి హై వేజెస్ ఇవ్వాలి కదా. సో మనం నార్మల్గా స్టాండర్డ్ అవుట్పుట్కి పర్ యూనిట్కి 3 రూపీస్ ఇచ్చాం. వాళ్ళు అంతకన్నా ఎక్కువ హై అంటే స్టాండర్డ్ అవుట్పుట్ కన్నా ఎక్కువ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి సో వాళ్ళకి పర్ యూనిట్కి 4 రూపీస్ ఇస్తారు అప్పుడు. సో అట్లా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ దే ప్రొడ్యూస్ లెస్ దెన్ స్టాండర్డ్ అవుట్పుట్, సో ఇన్ఎఫిషియెంట్ వర్కర్స్ ఉంటారని డిస్కస్ చేసాం కదా. సో లోవర్ వేజెస్ ఇస్తారు వాళ్ళకి. సో లోవర్ వేజెస్ ఆర్ పే. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 100 యూనిట్స్ మనం స్టాండర్డ్ అవుట్పుట్ అని అంటే 90 యూనిట్సే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి సో వాళ్ళకి స్టాండర్డ్ వేజ్ రేట్ కన్నా తక్కువనే ఇస్తారనమాట. సో మనం ఏం చెప్పాము, స్టాండర్డ్ అవుట్పుట్కి 3 రూపీస్, అంతకన్నా ఎక్కువ చేసిన వాళ్ళకి 4 రూపీస్ పర్ యూనిట్ ఇస్తారు. సో వీళ్ళకి ఎట్లా పే చేస్తారు, 2 రూపీస్ పర్ యూనిటే పే చేస్తారు. ఎందుకంటే వాళ్ళు స్టాండర్డ్ అవుట్పుట్ ప్రొడ్యూస్ చేయలేకపోయారు, వాళ్ళకి ఎఫిషియన్సీ అనేది లేదు కాబట్టి. సో వాళ్ళకి 90 యూనిట్సే ప్రొడ్యూస్ చేసారు అనుకుందాం. సో 90 × 2 180 రూపీస్ ఇస్తారనమాట. సో లైక్ దట్ అనమాట. సో ఎవరైతే 100 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసారో వాళ్ళకి 300 రూపీస్ వస్తాయి. ఎవరైతే తక్కువ ప్రొడ్యూస్ చేసారో దాన్ని బట్టి 2 రూపీస్ వస్తుంది. ఎక్కువ ప్రొడ్యూస్ చేసారో దాన్ని బట్టి 1 రూపీ ఎక్కువ అని అంటే 4 రూపీస్ వస్తుంది. సో దిస్ ఈజ్ డిఫరెన్షియల్ పీస్ వేజ్ సిస్టమ్ అనమాట. ఇందువల్ల ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో ఇంకా బాగా వర్క్ చేస్తారో, ఎవరైతే సరిగ్గా వర్క్ చేయట్లేరో వాళ్ళు ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేస్తారనమాట. సో దిస్ ఈజ్ 7th టెక్నిక్. సో 8th టెక్నిక్ అండ్ లాస్ట్ టెక్నిక్ వచ్చేసి మెంటల్ రెవల్యూషన్ అనమాట. సో ఈ మెంటల్ రెవల్యూషన్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మెంటల్ రెవల్యూషన్ అని అంటే ఏంటిది అంటే వే ఆఫ్ థింకింగ్ చేంజ్ చేసుకోవడాన్ని మెంటల్ రెవల్యూషన్ అని చెప్తాం అనమాట. సో పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవడాన్ని మనం మెంటల్ రెవల్యూషన్ అని చెప్తాం. సో మనం ఈ మెంటల్ రెవల్యూషన్ అనే టెక్నిక్ని 3 పాయింట్స్లో చెప్పొచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి చేంజ్ ఇన్ ద యాటిట్యూడ్ ఆఫ్ ద వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఈ పాయింట్ ఏం చెప్తుంది అని అంటే వర్కర్స్ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ ద మేనేజ్మెంట్ అండ్ మేనేజ్మెంట్ యొక్క యాటిట్యూడ్ టువర్డ్స్ ద వర్కర్స్ చేంజ్ అవ్వాలి. సో నెగిటివ్ యాటిట్యూడ్ చూపించొద్దు ఒకరికొకరు అని చెప్పి చెప్తుంది అనమాట. సో వర్కర్స్ ఏమనుకుంటారో ఎప్పుడు మేనేజ్మెంట్ ఎక్కువ వర్క్ ఇస్తూ ఉంటుంది, మమ్మల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటుంది అని అనుకోవద్దు. అలాగే మేనేజ్మెంట్ ఏమని అనుకోవద్దు అని అంటే సో మేము హైయర్ అథారిటీ, మేము చెప్పినట్టే వర్కర్స్ వినాలి, మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం అని అనుకోదు. ఎక్స్ప్లాయిటేషన్ చెయ్యొద్దు, కావాలని ఎక్స్ప్లాయిటేషన్ వర్కర్స్ని చెయ్యొద్దు. ఈ యాటిట్యూడ్ అనేది చేంజ్ చేసుకోవాలి వర్కర్స్ కూడా మేనేజ్మెంట్ కూడా అని చెప్పి చెప్తుంది అనమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి కోఆపరేషన్ బిట్వీన్ వర్కర్స్ అండ్ మేనేజ్మెంట్. సో ఒకరితో ఒకరు కోఆపరేట్ చేసుకోవాలి, ఒకరు చెప్పిన వర్క్ ఒకరు చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా అయితే మేనేజ్మెంట్కి వర్కర్స్ ఏం వర్క్ చెప్పరు, కాకపోతే కోఆపరేషన్ అంటే ఎలాగనంటే లైక్ మేనేజ్మెంట్ ఏం చేయాలి అని అంటే వర్కర్స్కి కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ ఉన్నాయా లేదా, సేఫ్టీ కండిషన్స్ అన్నీ చూసుకునేలాగా, వర్కింగ్ కండిషన్స్ మంచిగా ఉండేలాగా, వాళ్ళు సేఫ్గా ఉండేలాగా చూసుకోవడము, తర్వాతకి వాళ్ళకి కావాల్సిన శానిటేషన్ ఫెసిలిటీ అండ్ ఫుడ్ హెల్త్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అవసరమైన ఫెసిలిటీస్ అన్నీ ఉండేలాగా చూసుకోవాలి. సో వాళ్ళ లైఫ్కి ఎట్లాంటి డేంజర్ రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ వర్క్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి హై పేమెంట్ చేయాలన్నమాట. సో అప్పుడు వర్కర్స్కి అనేది ఒక పాజిటివిటీ అనేది డెవలప్ అవుతుంది. సో మా దగ్గర ఎక్కువ వర్క్ తీసుకున్నా కానీ మాకు ఎక్కువ పేమెంట్ చేశారు, ఎక్కువ పేమెంట్ చేయకపోయినా ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు ఆర్గనైజేషన్ని ఓన్ చేసుకొని ఆర్గనైజేషన్ కోసం వాళ్ళు వర్క్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో ఈ విధంగా కోఆపరేషన్ అవుతుంది. సో వాళ్ళు మేనేజ్మెంట్తో కోఆపరేట్ చేస్తారు. సో అదేవిధంగా మేనేజ్మెంట్కి వర్కర్స్ ఏ విధంగా కోఆపరేట్ చేయాలి అని అంటే సో ఇన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నప్పుడు సో మేనేజ్మెంట్ చెప్పినట్టుగా వాళ్ళు వర్క్ చేయడమే వాళ్ళు చేసే కోఆపరేషన్ అనమాట. సో అంటే స్ట్రైక్స్ ఇవన్నీ చేయకుండా ఆలోచించి ఎక్కడైతే ఇంపార్టెంటో అక్కడే స్ట్రైక్ చేయాలి. ఈ విధంగా మేనేజ్మెంట్తో కూడా వర్కర్స్ కోఆపరేట్ చేయాలి. అండ్ మేనేజ్మెంట్ వచ్చేసి వర్కర్స్కి ఇవన్నీ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా చూసుకుంటూ
వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేయకుండా ఉంటూ వాళ్ళతోని కోఆపరేట్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ కోఆపరేషన్ బిట్వీన్ మేనేజ్మెంట్ అండ్ వర్కర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బోత్ సైడ్స్ షుడ్ అవాయిడ్ సస్పెక్టింగ్ ఈచ్ అదర్స్. సో ఒకరి గురించి ఒకరిని ఒకరు అనుమానించుకుంటూ ఉండొద్దు. సో ఈ అనుమానం అనేది మానేయాలి, ఒకరిని ఒకరు సస్పెక్ట్ చేయడం అనేది మానేయాలి అని చెప్పి చెప్తుందన్నమాట. సో దిస్ ఈజ్ 8th technique, mental revolution. So with this we have completed the techniques of scientific management, and I hope that you are clear with the concept. And if you have liked my explanation, please like, share and subscribe. Thanks for watching.